హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఫోన్ నెంబర్కి మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి లింక్ అయి ఉంటాయి. సో ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్కి సెల్ఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఎలా? ఈ ఆప్షన్ మనకి ఫోన్పేలో ఉందన్నమాట. ఫోన్పేలో మన బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకొక బ్యాంక్ అకౌంట్కి, అంటే మన బ్యాంక్ అకౌంట్లోనే ఇంకొక బ్యాంక్ అకౌంట్కి మనం సెల్ఫ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేయాలని చెప్పేసి అది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, లేకపోతే ఏం అర్థం కాదు. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయాలని సహకరించండి. మీ ఫోన్పే అకౌంట్లోకి వచ్చేసినట్లయితే ఈ విధమైన ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు లాట్ ఆఫ్ యాప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్లోనే ట్రాన్స్ఫర్ మనీ అని చెప్పి సెక్షన్లో ఇక్కడ మీకు థర్డ్ ఆప్షన్ టు సెల్ఫ్ అకౌంట్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. దీంతో ఈ యొక్క ఆప్షన్ తోటి మీ దగ్గర ఇప్పుడు చూడండి, మీ ఫోన్పే నంబర్ యూస్ చేసుకొని మీకు మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. నా యొక్క ఫోన్ నంబర్ పైన మల్టిపుల్ 3 అకౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ అకౌంట్లో డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ అకౌంట్ ఉందో దాంట్లో డబ్బులు అయిపోయినాయి. ఈ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని ఈ అకౌంట్లోకి నేను ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలా చేస్తాం? ఏముంది, ఇప్పుడు జస్ట్ ఇక్కడ పైన అకౌంట్లోకి మనం మనీ ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఎంటర్ అమౌంట్ అని చెప్పేసి వస్తుంది అనమాట. 1 రూపీయా, లేకపోతే 1000 రూపీసా, లేకపోతే 10,000 రూపీస్ అని చెప్పేసి వాట్ ఎవర్ ఇట్ మేబీ మీ యొక్క రిక్వైర్మెంట్ బట్టి మీరు అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఫర్ 1 రూపీ నేను సెండ్ చేయడానికి మీకు చూపించడానికి చేస్తున్నాను. ఇక్కడ ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు మిగతా 2 అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూపిస్తుంది. ఇక్కడ మీరు ఈ అకౌంట్ నుంచి డబ్బులు పంపిద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఈ అకౌంట్ నుంచి డబ్బులు పంపిద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక్కడ మీకు 2 అకౌంట్స్ అయితే చూపిస్తుంది. సో మీకు నచ్చిన అకౌంట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క యూపీఐ పిన్ ఏదైతే ఉంటుందో అది మీకు అడుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే పైన కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇగోండి టు సెండింగ్ అని చెప్పేసి ఇక్కడ వస్తుంది. మీ ఏ అకౌంట్ నుంచి సెండింగ్ అవుతుంది 782 అకౌంట్ నుంచి ఇక్కడ యువర్ ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ యువర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నేమ్ వస్తుంది అనమాట. ఓకే, నేమ్ అనేది వస్తుంది మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే కనిపిస్తే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ లాస్ట్గా మీ యొక్క పిన్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. యూ హ్యావ్ ఎంటర్ యువర్ పిన్ అనమాట. పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఓకే బటన్ పైన క్లిక్ చేసినట్లయితే సక్సెస్ఫుల్గా మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేది అయిపోతుంది. అదిగోండి అయిపోయింది. 1 రూపీ ట్రాన్స్ఫర్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లాస్ట్ ఇవ్వండి ఏ అకౌంట్కి అయితే మనం ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ అకౌంట్కి మనీ అనేది సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అనేది అయిపోయిందనమాట. సో ఈ విధంగా మీరు మీ ఫోన్ నెంబర్కి లింక్ అయ్యి ఉన్న సెల్ఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీరు ఫోన్పే ద్వారా మనీ అనేది పంపించేసుకోవచ్చు అనమాట. సో ఆప్షన్ బాగుంది కదా. సో ఫ్రెండ్స్, సెల్ఫ్ అకౌంట్కి ఎలా మనీ పంపించుకోవాలని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.